హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. ఈరోజు మా ఇంట్లో మా వారికి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన కాలీఫ్లవర్ ఆవకాయ అయితే పట్టేసామండి. ఆ రెసిపీ మీకు కూడా కావాలా? రండి అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. మా అత్తగారు చెప్తూ ఉంటే నేనైతే ఈ కాలీఫ్లవర్ ఆవకాయ పట్టేశానండి. మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా కనిపించిన కాలీఫ్లవర్ ఒక పెద్దవి 4 అయితే తీసుకొచ్చేస్తే మా వారికి చెప్పాము, ఏమండి మీరు హెల్ప్ చేస్తే త్వరగా పని అయిపోతుంది, మరి మీ ఇష్టం, పచ్చడి కావాలంటే మీరైతే హెల్ప్ చేయాలంటే ఆయన ఇంకా కట్ చేసి ఇచ్చేస్తే నేనైతే ఇంకా నీట్గా వాష్ చేసిస్తానండి. పచ్చడికి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోండి. మేమైతే కొంచెం పెద్దగానే కట్ చేసాము. కొంచెం ఆ ముక్క పంటికి తగులుతూ మనం నములుతూ ఉన్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందని కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకుందాం. మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి. ఇలా నీట్గా వాష్ చేసేసాను. ఏమైనా డస్ట్ ఉన్నా లేదంటే ఏమైనా చిన్న చిన్న నలకలు ఉన్నా పోతాయని చెప్పి చక్కగా 1 or 2 times అయితే వాష్ చేసేసుకొని ఇలా బెజ్జాలి గిన్నె కానీ స్ట్రైనర్లో కానీ వేసేసి వాటర్ అంతా ఇంకిపోవాలండి. కింద ఒక క్లాత్ వేసుకోండి. తడంతా ఇల్లంతా తడవకుండా చక్కగా జస్ట్ అక్కడ వరకే అవుతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా స్క్వీజ్ అయిపోయిన తర్వాత వాటర్ని మనం బయట ఎండలో ఆరబెట్టుకోవాలండి. రండి ఎండలో ఆరబెట్టేద్దాం. చక్కగా వాటర్ అంతా ఇంకిపోతాయి కదా, చక్కగా ఆరిపోతాయి. ఇప్పుడు బయట ఒక మంచం వేసి కాటన్ క్లాత్ ఏదైనా మీకు ఏది అవైలబుల్లో ఉంటే అలా ఆ కాటన్ క్లాత్ని దీని మీద పరిచేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ దానిపైన వేసేసి పల్చగా పరుచుకోండి. పల్చగా పరుస్తే ఏంటంటే త్వరగా ఆరిపోతాయి. మీకు వచ్చే ఎండను బట్టి ఇవి మనం పచ్చడి పట్టుకుంటాకి టైం అనేది ఉండిద్ది. బాగా ఎండ వస్తే 1 dayలో పిక్కలు పట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే 2-3 days అయితే టైం పట్టిద్దండి. మాకైతే 2 days పట్టింది ఈ ముక్కలు ఆరటానికి. పల్చగా పరిచేసి 2 రోజులు మార్నింగ్ పూటేమో ఎండలో ఆరబెట్టేవాళ్ళం, నైట్ ఏమో ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసేవాళ్ళం. జాగ్రత్త, మీ ఇంట్లో పిల్లలు ఉంటే మటుకు వాళ్ళ చేతికి చిక్కనీయకండి. పచ్చడి కాదు కదా, మనకి దాన్ని దేనికి యూస్ చేసుకుంటాక లేకుండా చేసేస్తారు. మా చిన్నోడు అలాంటోడే, అందుకనే వాడి దగ్గర చాలా సేఫ్గా ఉంచాము ఈ కాలీఫ్లవర్ మొక్కల్ని. వీళ్ళ చక్కగా పరిచేసుకొని ఆరబెట్టేసుకుందాము. 2 daysలో మంచిగా ఆరిపోయాయి. ఎక్కడ ఒక్క ముక్క కూడా తడైనది ఉండకూడదండి, మంచిగా ఆరిపోవాలి. ఇక్కడ కొంచెం ఓపికతో ఉంటే చాలు, పచ్చడి అనేది చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు మెంతులను వేయించేసుకొని పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆవపిండి ప్యాకెట్ 1/2 kilo ప్యాకెట్ షాప్లో అడిగితే ఇస్తారు. దాంట్లో 180 grams అయితే మనకి పచ్చడికి యూజ్ చేస్తున్నాము. ఆవపిండి 180 grams. అలాగే కారం వచ్చేసరికి ఈ పెద్ద గ్లాస్తో 1.5 glasses కారం అయితే యాడ్ చేసాము. మేమైతే NSR కంపెనీ ఆ కారం పొడి అయితే వాడుతున్నాము. ఎప్పుడు పచ్చళ్ళకి ఇదే వాడతాము. టేస్ట్ అయితే బాగుంటుంది, కలర్ కూడా మంచిగా వస్తుంది. 1.5 కాదు 2 glasses కారం అయితే పట్టింది. 2 glasses కారం యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి దీంట్లోకి 1.5 cup వరకు సాల్ట్ అనేది కూడా యాడ్ చేయాలి. పచ్చళ్ళలో సాల్ట్ అని అడిగితే ఇస్తారండి. అది ఒక వైట్ కలర్ ప్యాక్తో వస్తుంది. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ప్రతి కిరాణా షాప్లో అమ్ముతారు. ఇదంతా రాక్ సాల్ట్ అంట, అంతే దంచి ప్యాక్ చేసి ఉంటుంది అనమాట. అంటే నార్మల్ సాల్ట్ లాగా ఉంటుంది కానీ కొంచెం ఇది పచ్చళ్ళకి టేస్ట్ అనేది ఇచ్చిద్దంట. ఈ సాల్ట్ ప్యాకెట్ తీసుకొచ్చేసి ఇంకా 1.5 glasses సాల్ట్ అయితే యాడ్ చేసాము. ఇప్పుడు ఈ మెంతి పొడి, ఆవ పొడి, కారం, ఉప్పు కలిసే విధంగా మంచిగా కలిపేసుకోండి. చేతులతో కలిపేస్తున్నాను. మా అత్తయ్య గారు నేను చెప్పాను మంట పుట్టిద్దని, అంటే కలవాలి కదా ప్రవళిక అని చెప్పి చేయి పెట్టారు. కాస్త మరి ఆమెకి చేతి మండింది. అయితే మరి మండుతుందన్నారు. మీరు మటుకి గరిటెతోనే కలపండి, లేదంటే గ్లౌజెస్ వేసుకొని కలుపుకోండి. ఇది ఒక టిప్ నా సైడ్ నుంచి. దాని తర్వాత ఒక 2 మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మంచిగా కచ్చాపిచ్చగా దంచేసుకొని ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఈ కారంలో యాడ్ చేసేసుకోండి. మీకు నచ్చితే యాడ్ చేసుకొని, లేదంటే స్కిప్ చేయండి. కానీ కాలీఫ్లవర్ పచ్చళ్ళలోకి వెల్లుల్లిపాయలు మంచి టేస్ట్ అయితే ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కలిసిన తర్వాత మనం 2 days ఆరబెట్టుకునే కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ కారంలోకి చక్కగా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. అలా కలిపిన తర్వాత మీరు పచ్చళ్ళకి ఏ నూనె అయితే వాడతారో ఆ నూనెని ప్రిఫర్ చేయండి. నేనైతే వేరుశనగ నూనె అయితే వాడుతున్నాము. ఒక 1/2 liter వరకు అయితే వాడామన్నమాట. 1/2 liter పైన ఒక 50 grams ఎక్స్ట్రా వాడుంటాము, సరిపోయిద్ది.
ఫస్ట్ మనకి పొడి పొడిగానే ఉంటుంది. సెకండ్ డేకి మటుకి చక్కగా ఆయిల్ అంతా వదిలేస్తుంది. కారం అంతా ముక్కలకి పట్టేసుకుని ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. సరిపోతుంది, కంగారు పడద్దు. ఆయిల్ కనిపించట్లేదు కదా అని చెప్పి ఎక్కువ పోసేయద్దు. ఫస్ట్ డే అలాగే ఉంటుంది. సెకండ్ డేకి మటుకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. పచ్చళ్ళు ఎప్పుడైనా సరే రెండో రోజు మూడో రోజు దాని రియాలిటీ అనేది బయటకు వస్తుంది అనమాట. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆత్రత పడి ఎక్కువ వేసేయద్దు. కావాలంటే తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. ఒక 7 నిమ్మకాయలు ఇలా కట్ చేసుకొని మంచిగా దీంట్లో స్పీస్ చేసి వేసేసుకోండి. అసలు ఈ పచ్చడికి నిమ్మకాయనండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నిమ్మకాయ వేస్తే ఆ పుల్లగా కారంగా చక్కగా టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. నేను చెప్పడం కదా, డెఫినెట్లీ ట్రై చేయండి. ఒక 7 నిమ్మకాయలను అయితే మేమైతే దీంట్లోకి యూజ్ చేస్తాము. దీనికి కొలత ఏం లేదండి, మనం తినే దాన్ని బట్టి చక్కగా కలిపేసుకోండి. ఇన్కేస్ తగ్గితే రెండో రోజు మూడో రోజు కలుపుకోండి, పెద్ద కంగారు పడవలసిన లేదు. ఇలాగా మూత పెట్టి ఒక 3 రోజులు బయట పెట్టేసుకొని ఊరనిచ్చిన తర్వాత మీకు నచ్చిన కంటైనర్లో పెట్టుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది ఒక స్పూన్ వేసుకొని తినండి. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చెప్తుంటేనే. నేనైతే వెళ్ళి తినేసి వస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి. మరి మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి. అందుకనే ఆ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. సీ యూ దేర్.